అందరికీ నమస్కారం. నేను చేసే ఈ వీడియో ఎవరు చూడకపోయినా ఖచ్చితంగా వైద్యులు, వైద్య విద్యను అభ్యసిస్తున్న వాళ్ళు, వైద్య పీజీ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది. ఎందుకురానైనా అంటే మనకందరికీ తెలిసిందే, ఒక వైద్యుడు సమాజంలోకి తయారై రావాలరా అంటే కనీసం ఒక 5-6 సంవత్సరాలు నిద్రాహారాలు మానేసి కష్టపడి చదివితే కానీ ఒక వైద్యుడు తయారై సమాజంలోకి రాలేడు. సో మనకందరికీ తెలిసిందే, మన సమాజంలో వైద్యులు ఒక కీలక పాత్రను పోషిస్తారు. అటువంటి వైద్యులు వాళ్ళు సేవా దృక్పథంతో పనిచేస్తుంటారు మనల్ని కాపాడడానికి. సో ఈ మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏమవుతుందనంటే కొందరు వైద్యులు సర్వీస్ చేయాలనే మోటోతో లేదా వాళ్ళ పరిస్థితుల వల్లనో ఎంబీబీఎస్ అయ్యాక ప్రభుత్వ హాస్పిటల్స్లో డాక్టర్స్గా పనిచేయడానికి మొగ్గు చూపుతుంటారు. ఓకే, సో ఏమవుతుందనంటే ఇటువంటి వాళ్ళకి అంటే ఎవరైతే ఈ ఎంబీబీఎస్ చదివినాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసినటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఎంబీబీఎస్ డాక్టర్స్, ఆ ఎంబీబీఎస్ డాక్టర్స్ని వాళ్ళు ఉన్నత విద్య అభ్యసించడానికి అంటే ఎంబీబీఎస్ తర్వాత వాళ్ళు పీజీ చేయడానికి సపోర్ట్ చేసే విధంగా అంటే ప్రభుత్వం వాళ్ళ సర్వీస్ని గుర్తుపెట్టుకొని వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళు పీజీని అభ్యసించడానికి ఒక 30% రిజర్వేషన్ని కల్పిస్తుంది అన్నమాట. ఆ 30% రిజర్వేషన్ వల్ల ఏమవుతుందిరా అంటే ఎవరైతే ఈ ఎంబీబీఎస్ డాక్టర్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తుంటారో వాళ్ళు పీజీ చేయడానికి వీలుగా పీజీలో సీట్లు రావడానికి కొంచెం అవకాశంగా వాళ్ళకి ఆ 30% రిజర్వేషన్ అనేది సహాయపడుతుంది. తిరిగి వాళ్ళు పీజీ చేసినాక మరి ఎక్కడైతే పని చేస్తుంటారో తిరిగి అదే పిఎస్సికి వచ్చి కొన్నాళ్ళు సర్వీస్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఏమవుతుందిరా అంటే ప్రస్తుత ప్రభుత్వం ఆ 30% రిజర్వేషన్ని 15%కి కుదించేసింది. అంటే ఇండైరెక్ట్గా దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే 100కి 30 మంది డాక్టర్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్లు కావాల్సింది పోయి ఇప్పుడు 100కి 15 మంది డాక్టర్లకే ఆ అవకాశం దొరుకుతుంది. అంటే సర్వీస్ చేసిన మిగతా 15 మంది వచ్చే సంవత్సరం నెక్స్ట్ పీజీ వరకు వెయిట్ చేయాల్సిందే, లేదంటే వాళ్ళలో వాళ్ళు కాంపిటీషన్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి. మరి 30% సర్వీస్ పీజీ రిజర్వేషన్ని 15% వరకు తగ్గించడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలి.